సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలందరికీ కూడా మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈరోజు సందేశం వింటున్న ప్రతి బిడ్డకి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తన బిడ్డలకు బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించబోతున్నావమ్మా. మరుక్షణమే నీ అతిపెద్ద కోరిక నెరవేరబోతోంది. నీ తండ్రిపై నమ్మకం ఉంచి వెంటనే ఇది విను అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా అన్న సందేహం వచ్చింది కదా తల్లి. ఇక ఏమీ లేదు, అంతా అయిపోయింది. నేను అనుకున్న పనిలో విజయం కాలేను అని అనుకుంటూ ఉన్నావు కదా. అందుకే ఇప్పుడు నీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడానికి నేను ఈరోజు ఈ సందేశాన్ని నీకోసం తెచ్చాను. నన్ను నమ్మి 2 నిమిషాలు ఇది విను. చూడు తల్లి, నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడ ఏదీ జరగదు. నువ్వు కోరుకుంటున్న విజయం నువ్వు సాధించబోతున్నావమ్మా. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు బిడ్డ. ఆ విషయం చెప్పడానికే ఈరోజు నేను ఈ సందేశాన్ని తెచ్చాను. నా ఈ వాక్కు విన్నాక నీకే తెలుస్తుందమ్మా. ఇప్పుడు నీ జీవితంలో జరిగేవన్నీ నా కనుచూపు మేరలోనే జరుగుతున్నాయని గుర్తించుకో. అలాంటి నీ జీవితంలో ఆనందకరమైన రోజులు ఉంటాయి, అలానే కష్టకరమైన రోజులు కూడా ఉంటాయి. కొన్ని అయితే నీకు మరిచిపోలేని గాయాలను కూడా చేస్తాయమ్మా. అలా అని నిరుత్సాహపడకూడదు. అసలు జీవితం అంటే ఇలానే ఉంటుంది బిడ్డ. ఎలా అయినా బ్రతకవచ్చు అని అనుకునేవారు సాధారణంగా బ్రతుకుతారు. కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానినే సాధించాలి, అలానే ఉండాలి అని అనుకునేవారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడగలగాలి. అప్పుడే ఆ లక్ష్యాన్ని సాధించగలరు, ఆనందంగా ఉండగలరు. జీవితంలో విజయం వస్తే ఎంత ఆనందమో, అలానే దాని వెనకున్న కష్టం కూడా అంతే అందంగా ఉంటుంది బిడ్డ. ఆ కష్టాన్ని ఇష్టంగా భావిస్తే అన్నీ సులువుగా అయిపోతాయి. అన్నింటినీ నేనే ఇస్తానమ్మా, అది కష్టమైనా సరే సుఖమైనా సరే. కాబట్టి నాతో పాటే నువ్వు నా చెయ్యి పట్టుకొని నడువు. అన్నీ విజయాలే ఎదురవుతాయి తల్లి. అసలు నువ్వు ఎన్ని పోరాటాలు ఎదిరించి ముందుకు వచ్చావో తెలుసా? నేను చెబుతాను విను బిడ్డ. వింటే నీకే ధైర్యం వస్తుంది. నేను గెలుపు కోసమే పుట్టాను అని నీకు అనిపిస్తుంది. నీకొక విషయం చెప్పనా? నువ్వు ఒక పిండి ముద్దలా ఉన్నావు తల్లి. అలా పెరిగి అందమైన బొమ్మలా తయారయ్యావు. అలా నువ్వు ఒక పిండి ముద్ద నుంచి చక్కని బొమ్మలా మారడానికి 1000 పోరాటాలకు పైగానే ఎదుర్కొన్నావు. అప్పుడే నువ్వు ఈ లోకాన్ని చూడగలిగావు. తరువాత లేచి నిలబడ్డావు. అలా నిల్చోడానికి ఎన్నిసార్లు పడ్డావు, అయినా నువ్వే గెలిచావు. ఇప్పుడు నువ్వు మంచి రూపాన్ని పొంది నా బిడ్డగా మారావు. నువ్వు దేనినైనా సాధించగలవమ్మా, ఎదిరించగలవు. నా ఒడిలో భద్రంగా కూర్చొని అన్ని విజయాలు నువ్వు సాధిస్తావు. ఇప్పుడు నీకున్న కష్టాలు నీకు విజయం రాగానే మర్చిపోతావు తల్లి. ఎన్నో సంవత్సరాల పాటు నేను చెప్పానన్న ఒకే ఒక్క కారణం చేత ఎంతో ఓపికగా ఉన్నావమ్మా. ఇక విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. తప్పకుండా నువ్వు కోరుకున్న ఆనందాన్ని నువ్వు పొందబోతున్నావు తల్లి. ఇప్పటి వరకు గెలుపుని మాటల్లోనే కదా విని ఉంటావు, కానీ ఇకపైన నువ్వే గెలవబోతున్నావు బిడ్డ.
గెలుపు నీకోసం ఎదురు చూస్తూ ఉంది. అవును తల్లి, నువ్వు కోరుకున్నవి అందుకునే సమయం వచ్చేసిందమ్మా. కాలం నీకు అనుకూలంగా మారింది. నమ్మకంతో శరణు వేడిన నీకు అంతా మంచే జరగబోతోంది. అనుక్షణం నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటానమ్మా. నీ పూర్తి బాధ్యత ఈ తండ్రిది. అన్నింటిలో నువ్వు విజయం సాధించేలా చేస్తాను బిడ్డ. జరగదు అన్న మాటకి ఇక నీ జీవితంలో చోటే లేదు. మనసు పెట్టి ప్రయత్నించు తల్లి, అన్నీ జరుగుతాయి. నీకోసం గెలుపుని నీ వాకిట ముందు నిలబెడతాను. ఆనందంగా ఆహ్వానించు. నువ్వు నన్ను కోరినవన్నీ నీకు అందిస్తానమ్మా. ఇది నీ సాయి సత్యవాకు. అస్సలు పొల్లుపోదు బిడ్డ. నా ఈ మాటలు నమ్ము. నీకు అంతా శుభం జరుగుతుంది. గెలుపు తథ్యం బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని అందించడంలో కారణం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా బాబాగారి మాటకు కట్టుబడి శ్రద్ధ సబూరితో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విజయం రాబోతోందని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇకపై గెలుపుని మాటల్లోనే విన్న తన బిడ్డలు స్వయంగా గెలుపుని సాధించబోతున్నారు అని బాబాగారు అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే బాబాగారి మాటలకు కట్టుబడి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడ్డారో వాళ్ళందరికీ ఈ రోజుతో ఆ కష్టాలు తీరిపోయినట్టే. వారికి ఒక మంచి జీవితాన్ని బాబాగారు అందించబోతున్నారని సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇకపై మీరు ఏది కోరితే అది బాబాగారు మీ వాకిట ముందు ఉంచుతానని చెప్తూ ఉన్నారండి. ఆనందంగా మీ విజయాన్ని ఆహ్వానించండి. ఏదైనా సందర్భంలో మీకు భయం వేస్తే ఒక్కసారి బాబాగారు చెప్పిన ఈ మాటను గుర్తించుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక పిండి ముద్దలా ఉన్నారు మొదట, ఇప్పుడు ఒక అందమైన బొమ్మలా తయారయ్యారు. ఆ పిండి ముద్ద నుంచి ఒక బొమ్మలా తయారవ్వడానికి మీరు ఎన్ని పోరాటాలు చేశారో తెలుసా? ఆ పోరాటాలన్నింటిలో కూడా మీరే గెలిచారు. ఈ ఒక్క మాటని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నడవటానికి ఎన్నోసార్లు పడ్డారు, ఒక సైకిల్ నేర్చుకోవడానికి ఎన్నోసార్లు పడ్డారు, కానీ చివరికి మీరే 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 గెలుస్తూ వచ్చారు. బాబాగారు చెప్పిన ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఇక ఏ రోజు కూడా కష్టం వచ్చిందని మీరు బాధపడరు. ఎన్ని కష్టాలు వచ్చినా నేనే గెలుస్తాను అనే నమ్మకం మీలో ఉంటుందండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.